హలో అల్లుడా. అత్తమ్మ కావ్య ఉన్నదా? ఒకసారి కావ్యకి ఇస్తావా? మాట్లాడతా. సరే అల్లుడా, ఉన్నది నా బిడ్డకి ఇస్తాను, ఇగో మాట్లాడు. హలో బావా. హలో కావ్య, ఏం చేస్తాను? ఏం లేదు బావా, ఊరికేనే ఇంట్లో కూర్చున్నా. ఇవాళ నేను కూడా ఖాళీగానే ఉన్నా కావ్య. కొత్త మూవీ వచ్చింది కదా, వెళ్దామా? మూవీకా బావా? ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, తర్వాత ఎప్పుడైనా వెళ్దాం. ఏంది కావ్య, ముసల్దాన్ లెక్క ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు? ఇట్లా బయటికి పోయి తిరగద్దా? అట్లేం కాదు బావా, ఇప్పుడు మా అన్నకు తెలిసింది అనుకో, మళ్ళీ ఏమైనా అనుకుంటాడని చెప్పి. నువ్వు మీ అన్నకు భయపడతావు అని తెలిసే ఫస్టే మీ అన్నకి చెప్పిన. మీ అన్న ఓకే అన్నా కానీ నీకు కాల్ చేసిన. అవునా బావా? అట్లయితే ఓకే, వెళ్దాం తీ. సరే కావ్య, మన ఇంటికి వస్తున్నా, రెడీ అయ్యిండు మరి. ఓకే బావా. మా బావేమో నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నా మీద హోప్స్ పెంచుకుంటాడు. కార్తిక్ ఏమో అట్లా. నాకు ఏం చేయాలో అసలు ఏం అర్థమవుతలేదు. ఏవండి, కార్తిక్ గురించి మళ్ళీ మామయ్య మీతో ఏదన్నా మాట్లాడిర్రా? లేదే, నాతో ఎక్కడ మాట్లాడండి. తమ్ముని విషయం చెప్పినా కానీ నాన్న కూడా చక్కగా నాతో మాట్లాడట్లే. మరి ఎట్లా అండి, ఏం చేద్దాం? ఏమోనే, నాకే ఏమి అని అర్థం కావట్లే. తమ్ము ఉన్నాడా ఇంట్లో? కార్తిక్ అసలు ఇంట్లో ఎక్కడ ఉంటున్నాడండి? టైంకి ఫుడ్ కూడా సరిగ్గా తినట్లేదు. అవునానే, ఇక వాడు మనం చెప్తే ఏమింటాడే. మీ చెల్లెనే కొంచెం వానితో మాట్లాడి వాడిని నచ్చ చెప్పాలి. అసలు మా చెల్లి ఏం చేస్తుందండి? అదే ఫుల్ బాధలు ఉన్నది. అన్ని మంచిగా ఉంటే కార్తిక్ కళ్యాణ్కి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా. అవునే, నేను కూడా అదే అనుకున్నా. ఇక తమ్మునికి ఎట్లనే జాబ్ వస్తుంది, జాబ్ వచ్చిన తర్వాత మీ నాన్నతో మాట్లాడి ఇద్దరికి సంబంధం కలుపుదాం అనుకుంటే అసలు వాళ్ళ తమ్ముడు ఇట్లా చేసే. మీకు ఒక నిజం చెప్పాలా అండి, కళ్యాణి కార్తిక్ని బాగా లవ్ చేసిందండి. కానీ కార్తిక్ కావ్యాన్ని లవ్ చేస్తున్నాడని చెప్పేసి తనలో తను చాలా బాధపడ్డది. అవునానే, అంటే తమ్ముడు ఇప్పుడు కళ్యాణ్ లవ్ను రిజెక్ట్ చేసి కావ్య లవ్ను యాక్సెప్ట్ చేసిండు అయింది? అట్లా కాదండి, మా చెల్లె తన మనసులో తనే పెట్టుకొని ఉన్నది. కార్తిక్ కావ్య లవ్ ఓకే అయినాక మా చెల్లె ప్రపోజ్ చేసిందంట. అవునానే, సో కళ్యాణ్ ముందు వీనికి లవ్ చేస్తున్నాం ముచ్చట చెప్పినా కూడా అయిపోవచ్చు. ఈ లొల్లులు పంచాయతీలు ఏమి ఉండకపో, హ్యాపీగా వాళ్ళు ఇద్దరికి పెళ్లి చేస్తాం. అవునండి, ఇటు కార్తిక్ బాధపడుతున్నాడు, ఇటు మా చెల్లె బాధపడుతుంది. వాళ్ళిద్దరి లైఫ్ ఎటు కాకుండా అయిపోయింది. అవునానే, అసలు కళ్యాణి తమ్ముడిని అంత ట్రూగా లవ్ చేసినా కూడా, కావ్యం లవ్ చేస్తానని తెలిసినా కూడా తమ్మునికి సపోర్ట్ చేస్తుందంటే నిజంగా కళ్యాణ్ ఒప్పుకోవచ్చే. ఎక్కడండి, మా చెల్లె తనలో తను చాలా బాధపడుతుంది. ఏదో బయటికి మంచిగా ఉన్నట్టు నటిస్తుంది. ఏమోనే, ఇక వీళ్ళ ప్రేమ ఎక్కడికి దారి తీస్తుందో ఏమవుతుందో అది తలుచుకుంటేనే టెన్షన్ అవుతుంది.